ఏపీ తెలంగాణ విభజన జరిగాక కొన్ని సమస్యలు అలానే ఉండిపోయాయి. అవి అసలే పరిష్కారం కాకుండా పెద్ద హెడేక్గా మారాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ జరగబోతుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో విభజన సమస్యలు కొలిక్కి వస్తాయా లేదా అన్నది కీలకంగా మారింది. చెప్పాలంటే చాలా చిక్కుముడులున్నాయి. ఒక్కొక్కటి విప్పితే కొత్త సమస్యలు వస్తున్నాయి. రెండు వైపులా పట్టు విడుపులు ఉంటే తప్ప పరిష్కారం కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా డీల్ చేస్తారు? వారి ముందున్న ఆప్షన్లు ఏమిటి? ఎవరు ఎలా డీల్ చేస్తే ఒక పరిష్కారం దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. కొలిక్కి రాని విభజన వివాదాలు. పదేళ్లైనా దొరకని జవాబులు. పరిష్కారానికి సిద్ధమన్న సీఎంలు. మరి చూపుతారా పట్టువిడుపులు? ఇప్పటికైనా వేడేనా చిక్కుముడులు? అవును, పదేళ్లైనా విభజన సమస్యలకు ఓ పరిష్కారం దొరకటం లేదు. ఆంధ్ర తెలంగాణ విడిపోయాక విభజన చట్టంలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆస్తులు అప్పులను ఎలా షేర్ చేసుకోవాలి, ఎవరేం తీసుకోవాలి, వాటిని ఎలా డివైడ్ చేయాలి అంటూ కొన్ని నిర్వచనాలిచ్చారు. అయితే అక్కడే అసలు సమస్య వచ్చింది. ఆ నిర్వచనాలను ఆంధ్ర తెలంగాణ వేటికవే అన్వయించుకుంటున్నాయి. ఈ పాయింట్ తమకు అనుకూలంగా ఉందంటే అదే పాయింట్ ఫలానా యాంగిల్లో తమకే అనుకూలమన్న వాదనలు నడుస్తున్నాయి. దీంతో వ్యవహారం ముందుకు కదలటం లేదు, ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. ఎవరికైనా ఎక్కడైనా వచ్చే సమస్య ఒక్కటే. ఆస్తులు అప్పుల చుట్టూనే అసలు మ్యాటర్ తిరుగుతుంటుంది. ఇందుకు తెలంగాణ ఆంధ్ర అతీతం కాదు. ఎందుకంటే చాలా ఏళ్లు కలిసి ఉన్న ఈ రెండు ప్రాంతాల ఉమ్మడి ఆస్తులు అప్పుల వ్యవహారం తేలటం అంత సులువు కాదు. ఒకడుగు ముందుకు అంటే రెండడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితుంది. నిజానికి ఈ విభజన వివాదాలను అలాగే వదిలేస్తే 100 ఏళ్లైనా కంప్లీట్ కావు, అలాగే ఉండిపోతాయి. భవిష్యత్తులో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. కానీ చాలా ఓర్పు నేర్పుతో ఉంటే పరిష్కరించటం ఈజీనే. ఏ సమస్యకైనా పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకే ఏదో ఒక పరిష్కారం సాధించే దిశగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు డిసైడ్ అయ్యారు. విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపించారు. మొదట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కలుద్దామని ప్రతిపాదించారు. దీనికి సీఎం రేవంత్ ఓకే చెప్పారు. డేట్, టైం, లొకేషన్ ఫిక్స్ చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ వేదికగా శనివారం రోజున మీటింగ్ జరగబోతోంది. ఇప్పటికే రెండు వైపుల నుంచి రిపోర్ట్స్ సిద్ధమయ్యాయి. పరిష్కార మార్గాలపై ఆఫీసర్లు లిస్టు రెడీ చేశారు. వీటికి ఆమోదముద్ర వేయించుకోవటమే తరువాయి. కొన్ని వీలు కాకపోతే కేంద్రం కోర్టులోకి బంతి వెళ్లనుంది. అక్కడ కొన్నింటికి పరిష్కారం దొరికే అవకాశం ఉందంటున్నారు. సో మొత్తానికి విభజన సమస్యల విషయంలో ఒక పెద్ద ముందడుగైతే పడింది. మంచి అవుట్కమ్ వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల జనం, అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహించారు. అందులో చెప్పాల్సినవి చెప్పారు, కావాల్సినవి కోరారు. చొరవ తీసుకుని పరిష్కరించే వాటిని చూడాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ సందర్భంగా విభజన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము చేసుకోగలిగినవి చేసుకున్న తర్వాత మిగతా విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలన్నారు. అలాగే ఏపీలో వీలైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు.
అదే సమయంలో పోలవరం ముంపు గ్రామాల విలీనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు గుర్తు చేశారు. తమ పరిధిలో చేయాల్సినవి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి. గతంలో సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ కలిసి భోజనం చేయటం, రాజకీయాలు చేయటం తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో చర్చించలేదని కోదండరాం వంటి నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. పబ్లిక్ రంగ సంస్థల ఆస్తుల పంపకం, నదీ జలాలు, ఉద్యోగుల విభజన అంశాలపై ఒక పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తాజా సీఎంల భేటీ ఎలాంటి అవుట్కమ్ ఇస్తుందోనన్న ఉత్కంఠ ఉండటం సహజమే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కాలేదు అని అంటే దృష్టి పెట్టలేదు. కలిస్తే కూడా రాజకీయ అవసరాల కోసమే కలిసినారు తప్ప సమస్య పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతో కలవాలి. అక్కడ మనకు పెద్ద చిక్కుముడి సమస్య ఉన్నది. ఇవాళ చేయవలసింది ఏంటంటే మళ్ళీ కలిసి ఒక పరిష్కారాన్ని వెతకటానికి నా దృష్టిలో ఇది మొట్టమొదటి మీటింగ్. ఇదివరకు జరిగినవి ఉన్నాయి కానీ అవి ఏవి కూడా ఒక రాజకీయ అవసరంతో జరిగిన సమావేశమే తప్ప సమస్య పరిష్కారం కోసం జరిగినటువంటివి కావు. అది మనం ప్రధానంగా గ్రహించవలసి ఉంటుంది. ఇవాళ అందుకనే ఈ సమావేశము అవసరం. నిజానికి విభజన సమస్యల పరిష్కారం సబ్జెక్ట్ చాలా లోతైంది. పట్టు విడుపులతో ఉంటే పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఇందులో రాజకీయంగా చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. ఒకటి అప్పగించి మరొకటి పొందుదామంటే రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే సందర్భం. అప్పనంగా అప్పగించేశారు అన్న అపవాదును ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శనివారం మీటింగ్పై అందరి నజర్ ప్రజాభవన్ వైపే ఉంది. For more videos like this, subscribe Big TV channel.